गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः। वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोत्थपुण्ड्रमजहन्मकुटं सुनाशं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डम्। बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। श्रीरामचन्द्रं श्रितपारिजातं सीतामुखाम्बोरुहचिञ्चरीतः समस्तकल्याणगुणाभिरामः निरन्तरं मङ्गलमातनोतु। सिन्धूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत्तारानायकशेखरां स्मितमुखीम् आपीनवक्षोरुहां पाणिभ्यां लिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत् परेदम्बिकाम्। सदानिम्बवृक्षस्य मूलाधिवासात् सुधाश्राविणं तिक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं सायिनाथम्। हरिः ओम्। परमेश्वरस्वरूपैन सभకి नमस्कारः। భగవంతుని యొక్క నిర్హేతుకమైన కృపాకటాక్ష వీక్షణముల చేత 7 రోజుల పాటు ఇక్కడ కార్యక్రమం జరగాలి అని పెద్దలు సంకల్పం చేస్తే సాయినాథుని యొక్క లీలా వైభవం గురించి అందులో ఉండేటటువంటి తత్వదర్శనము గురించి ఇవాళ 6వ రోజు ప్రసంగంలోకి చేరుకోగలిగాం. రేపటి ప్రసంగంతో ఈసారికి జరుగుతున్నటువంటి ఈ ఉపన్యాస పరంపర పరిసమాప్తమవుతుంది. అయితే మీకు మొట్టమొదటి నేను ఒక విషయాన్ని విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. ఈ 7 రోజులలో సాయిబాబా గారి లీలలన్నిటినీ నేను పూర్తి చేస్తానన్న విశ్వాసము నాకు లేదు. ఎందుచేతనంటే ఒక్కొక్కటి ఒక్కొక్క మహాసముద్రం కనుక. కానీ తనివి తీరా ఏకశబ్ద సంయజ్ఞాత సృష్టప్రయుక్త స్వర్గే లోకే కామదుర్భవతి అని శాస్త్రం. ఒక్క శబ్దమైనా సరే తెలుసుకుని ప్రయోగం చేసినట్లయితే అది మీ సమస్త కోరికలని తీరుస్తుంది. అందుచేత సాధ్యమైనంత వరకు స్వామి నా చేత ఎంత మేర తలపిస్తే అన్ని లీలలు మాత్రమే పూర్తి చేసే ప్రయత్నం జరుగుతుంది అని చెప్పాను. అలాగే కార్యక్రమాన్ని కూడా నడిపిస్తూ వచ్చాడు సాయినాథుడు. సరే, నిన్నటి రోజున కార్యక్రమాన్ని మనం పూర్తి చేసినటువంటి సందర్భంలో సాయినాథుడు తన దగ్గరకు వచ్చేటటువంటి వారి దగ్గర దక్షిణ అన్న రూపంతో ఎందుకు తీసుకునేవారు, వారికి దాని ఎందు ఏమైనా కామ్యం ఉన్నదా, వారు నిజంగా ద్రవ్యమునందు ప్రీతి కలిగిన వారా, వారికి కూడా డబ్బునందు ఆస్తి ఎందు కూడబెట్టడమునందు ఏమైనా వ్యగ్రత కలిగిన వారా అన్న విషయం గురించి మనం ఒక్కసారి పరిశీలన చేశాం. మహానుభావుడానికి ఏం అవసరం ఉంటుంది కనుక త్యాగేనైకే అమృతత్వ మానసు. అందుకే తన దగ్గర ఉండేటటువంటి నానా చందోర్కర్ను ఒకసారి పిలిచి, నాకంటూ ఉన్నది కేవలం ఒక గోచి, ఇతర వస్త్రము, కసిని, మరియు నేను తాగేటటువంటి ఈ సొట్టలు పడిపోయినటువంటి ఒక ఈ రేకుతో కూడిన గ్లాసు, ఇవి తప్ప నా వస్తువులన్న వస్తువులు వేరొకటి లేవు. నేను సంసారిని కాను, నాకు భార్య లేదు, బిడ్డలు లేరు, జంఝాటము లేదు. నాకెందుకయ్యా ఆర్జన, నేను దీని మీద వ్యామోహం ఉన్నవాడను కాను అని స్పష్టంగా ప్రకటించారు. కానీ వచ్చినటువంటి సొమ్ముని ప్రధానంగా పేదలైనటువంటి వారి యొక్క ఆర్తిని తీర్చడానికి
ఆ రోజు వచ్చినటువంటి దక్షిణ ఆ రోజే దానం చేసేవారు. నిన్నటి రోజునే మీకు ఒక విషయాన్ని విజ్ఞాపన చేశాను. దక్షిణ అంటే ప్రతి వారి దగ్గర ఆయన పుచ్చుకునేవారు కాదు. ఎవరికి పురుషార్థ అనుసంధానము జరగాలో, ఎవరు ఇహమునందు పరమ పవిత్రమైనటువంటి జీవితాన్ని గడుపుతూ కూడా కోర్కెల్ని సాధించుకోవడంలో కొంచెం వైక్లభ్యమును పొంది ఉన్నారో అటువంటి వారు పొందినటువంటి శూన్యతని భర్తీ చేయడం కోసమని, తన యొక్క కృపని వారి యందు ప్రకాశింప చేయడం కోసం వారి నుంచి తీసుకున్నటువంటి ధనం ఒక పురుషార్థముగా మాత్రమే స్వీకరించేవారు. కొందరు భయంకరమైన బాకీలు పడేవారు. అదో చిత్రమైన విషయం. ఎందుకు ఈ మాట నేను అన్నానంటే, భయంకరమైన అన్న విశేషణాన్ని ఎందుకు వేశానంటే, మనందరికీ కూడా ఒక అల్పమైన బుద్ధి ఉంటుంది. అంటే అల్పమైన బుద్ధి అంటే మొక్కులు మొక్కుట, అసలు అది ఒక జాడ్యం. అలా మొక్కులు మొక్కడం అనేటటువంటిది ఎప్పుడో తప్ప జరగకూడదు. ఎందుకంటే మొక్కు పెట్టడం అంటే ఈశ్వరుణ్ణి, నువ్వు నాకు ఈ పని చెయ్యి, నేను నీకు ఈ పని చేస్తాను అని ఒక బేరంతో ప్రయత్నం. అది కామ్యభక్తి అంటారు. మీకు భక్తిలో పూజలో కూడా మీరు కోరికలు కోరి ఒక వ్రతాన్ని చేశారనుకోండి, ఆ వ్రతానికి ఫలితాన్ని ఇస్తాడు పరమాత్మ. కానీ ఆ ఫలితాన్ని ఇచ్చేటప్పుడు కామ్యముతో కూడినటువంటి వ్రతం చేస్తే వ్రతం ఎలా జరగాలో అలా మీరు పూర్తి చేయాలి. మీరు దాన్ని పూర్తి చెయ్యలేకపోయారనుకోండి, ఆ వ్రతమునకు ఫలితం ఇవ్వాలని ఏం లేదు. ఒక్కొక్కసారి ఈశ్వరానుగ్రహం ఉందనుకోండి, మీరు చేస్తున్న వ్రతంలో వచ్చేటటువంటి దోషాన్ని కూడా ఈశ్వరుడే దిద్దుతాడు. అందుకే కాత్యాయని వ్రతంలో గోపికలు తప్పు చేశారు, దిగంబరంగా స్నానం చేశారు. కృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహం కలిగింది, వారు చేస్తున్న దోషాన్ని సవరించాలనుకున్నారు. అందుకని వారే వచ్చి కాత్యాయనీదేవి కళ్ళ చేయుటే కాక ఈ రీతి నోచువారిందు కలరు, వ్రతఫలంబు మీరు వలచిన చక్కగా ఇంటులెల్ల చేతులెత్తి మృక్కి చేరి పుచ్చుకొనడు చీరలు సిగ్గుతో వాడనేల ఎగ్గులాడనేల అని ఆ చేసినటువంటి దోషానికి ప్రాయశ్చిత్తం చేయించారు. ఎందుకంటే దిగంబరంగా స్నానం చేస్తే నీటికి అధిదేవత అయినటువంటి వరుణుని యొక్క ఆగ్రహానికి మనం గురవుతాం. అందుచేత దిగంబర స్నానాన్ని శాస్త్రం నిషేధించింది, అలా చెయ్యకూడదు. అలా చేశారు, చేసి పూజకు వచ్చారు, అది దోషం. ఇప్పుడు ఆ దోషాన్ని పరిహరించాలి, అందుకని ప్రాయశ్చిత్తాన్ని చెప్పాడని. అందుకే పోతన గారు ఒక మాట అంటారు, వ్రతముల్ చేయుటనొక్కమారైన ఎవ్వారిని విచారించినన్ వ్రతభంగంబులు వానునట్టి వరదున్ వామాక్షు లిచ్చించియున్ గతచేలా ప్లవనంబు నేడు వ్రతభంగం బంచు చింతించి పాలకటం యొక్క కరాబ్జలై సరసరీలం రొక్కిరట్లందరున్ అంటారు. మనం ఒక పొరపాటు చేసిన, ఒక వ్రతం చేసేటప్పుడు, ఒక పూజ చేసేటప్పుడు, ఒక అభిషేకం చేసేటప్పుడు మరల మీరు మీ మనస్సుని తీసుకొచ్చి భగవంతుని యొక్క పాదముల దగ్గర పెట్టి ఆయన నామాన్ని చేస్తే ఆయన ప్రీతి చెందుతాడు. మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, మీరు చేసేటటువంటి వ్రతము కానీ నోము కానీ జడమైన కర్మ. నేను ఒక వ్రతము చేశాను, ఒక సత్యనారాయణ వ్రతం చేశాను, వ్రతముగా జడమైన కర్మ, దానికి ఏం ఫలితం ఇవ్వదు. అది ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం చేశాను అనుకోండి, 30 రోజులు పోయిన తర్వాత నాకు జీతం ఇస్తారు, ఒక నమ్మకం. కానీ ఒక వ్రతం చేశాను, ఆ వ్రతం చేస్తే వెంటనే ఫలితం వస్తుంది, ఏమీ నమ్మకం లేదు. ఎందుకు లేదు? ఒక ప్రధానమైన విషయాన్ని మీకు నేను విజ్ఞాపన చేస్తున్నాను. ఇందుచేత ఆ వ్రతమా మీకు ఫలితం ఇచ్చేది? వ్రతము ఫలితం ఇస్తే వ్రతము చెయ్యగానే ఫలితం వచ్చేయాలి. మా అమ్మాయికి పెళ్లి కుదరాలి, నేను వ్రతం చేశాను అనుకోండి, ఈ వ్రతం చేసి నేను లేచి మహదాశీర్వచనం జరిగి అక్షతలు తల మీద వేసుకుని ప్రసాదం తినేటప్పటికీ మా అమ్మాయి పెళ్లి నిశ్చయం అయిపోవాలి. అలా అవుతుంది ఆ లోకంలో? అలా అవ్వదు. మీరు చేసినటువంటి జడమైన వ్రతము చేత ప్రీతి పొందిన భగవానుడు మీరు ఏ కోరికని కోరుతున్నారో ఆ కోరిక తీరకుండా ఇంతకాలము నుంచి ప్రతిబంధకంగా అడ్డు వస్తున్న మీ పాపమును తొలగించి మీరు ఆ ఫలితమును పొందడానికి అనుకూలమైన మార్గమును నిర్మాణము చేస్తాడు. అందుచేత ఇప్పుడు మీకు ఫలితం ఎవరిస్తున్నారు? పరమాత్మ ఇస్తాడు. ఇచ్చేవారు దక్షిణిస్తునేవారు, మీకేం ఇచ్చేవారు? విభూతిని ఇచ్చేవారు. విభూతికి ఒక మారు పేరు ఉన్నది. సమర్థత దాని యందు నిండి ఉంటే, నిన్నటి రోజున అమరకోశంలోంచి చెప్పనే, విశేషేణ భవతీతి విభూతి. విశేషముగా ఇచ్చినది కాబట్టి విభూతి కాదు. మరి దాని పేరు అసలు అలా ఇచ్చేటటువంటి శక్తి దానిలో ప్రవేశించినప్పుడు, అంటే మరొక సంకల్పం, మీరు కోరిక చెప్తారు బాబా గారి దగ్గరికి వెళ్ళి, బాబా నాకు పిల్లలు లేరు బాబా అంటారు. అంటే నీకు పిల్లలు లేరా? వారికి ఇవ్వాలనిపిస్తుంది, నీకు కటాక్షించాలనిపిస్తుంది, వీడికి పిల్లల్ని ఇవ్వాలి అనుకుంటారు.
అనుకుంటే ఏం చేస్తారు? లోపల ఒక సంకల్పం చేస్తారు. ఈ సంకల్పం ఇందులోకి వెళ్ళాలి. ఆ ఏ విభూతి ఆయన చేతితో పట్టుకుంటారో అప్పుడు పట్టుకున్నప్పుడు అది విభూతి అవుతుంది. మామూలుగా లేదది భస్మ. దాన్ని ఏమంటారు? కాలి బూడిదైంది, అప్పుడు దాన్ని ఏమంటారు? భస్మ అంటారు. భస్మ భస్మగా గొప్పదా కాదా? ఇది చాలా లాజికల్ ఇష్యూ. ఎందుచేత ఈ మాట నేను అంటున్నానంటే, మీరు ఇంట్లో విభూతి ధారణం చేస్తాం. అస్తమానం బాబా గారి చేతితో ఇచ్చిన విభూతో లేకపోతే అభిషేకం చేయబడినటువంటి విభూతో మీ ఇంట్లో ఉండదు. మీరు ఏం చేస్తారు? బజార్లోకి వెడతారు, విభూతి తెచ్చుకుంటారు. అసలు అలా తెచ్చుకున్నది విభూతి కాదు. శ్రీశైలాది క్షేత్రములలో ఖరీదిన వారి సత్రం దగ్గర అక్కడ చేస్తారు. విభూతి అంటే మీరు ఇలా పట్టుకుంటే అపారమైన తేలిగ్గా ఉంటుంది. నాతో శ్రీశైల దేవస్థానం దర్శనానికి వచ్చినటువంటి భక్తులందరికీ నేను ఇక్కడ మీరు విభూతి కొనుక్కోండి అని అక్కడ విభూతి కొనిపించాను. ఇంత ఉంటుంది, చాలా తేలికగా ఉంటుంది. ఫెదర్ వెయిట్ అంటే ఇంగ్లీష్లో అంత తేలిగ్గా ఉంటుంది. ఆ విభూతి ఈశ్వరుడి యొక్క ఆరాధన జరిగినది కాదు. విభూతిని తయారు చేయడం ఒక పెద్ద పద్ధతి. అలా తయారు చేస్తారు దాన్ని. అది ఆవు పేడ వేస్తున్నప్పుడు కొన్ని మంత్రాలు చెప్తారు, చెప్పి పట్టుకుని చేస్తారు. సరే, అదంతా స్కాంద పురాణాంతర్గతమైన బ్రహ్మోత్తర ఖండంలో వర్ణన చేశారు దాని గురించి. ఇప్పుడు మనకి విభూతి అనేది పెద్ద టాపిక్ కాదు కదా, అందుకని పట్టుకుని చేస్తారు, కాలుస్తారు. కాల్స్తగానే బూది వస్తుంది. దీన్ని ఏమంటారు ఇప్పుడు? భస్మ. దానికి ఇంకో పేరు పెట్టకూడదా? భస్మ అని ఎందుకు పిలవాలి? అందుకే పెద్దలు ఏమంటారో తెలుసా అండి? మీరు అందుకే చూడండి, విభూతి ధారణం చేశావా అని వాడు అడగరు. మీరు ఎప్పుడైనా పీఠాధిపతులు లాంటి వాళ్ళు, మహాజ్ఞానులు అనుకోండి, ఏమయ్యా భస్మ పెట్టుకోలేదే అంటారు. భస్మధారణ చేయలేదే నువ్వు అని అడుగుతారు. భస్మధారణం చేయలేదే అని అడుగుతారు, కానీ విభూతి ధారణం చేయలేదే అని అడగరు. భస్మ విభూతి ఎప్పుడవుతుంది? సమోక్షణకరీ విభూతి సదాధార్యతాం అని ఎడంచే మీద కుడిచే మూతలు దాన్ని ఇలా కలిపి తీసి విభూతి ధారణం చేస్తారు. అప్పుడు విభూతి అంటారు. చేతిలో ఉంటే భస్మ. భస్మ ఏమి, విభూతి ఏమి? బాబా గారి చేస్తూ ఇచ్చే విభూతి, ఇవ్వకముందు దీనిలో భస్మ. ఏమిటి తేడా? బాగా జ్ఞాపకం పెట్టుకోండి. సంస్కృతంలో దాన్ని భస్మ అని పిలిచారు. భస్మ అనగా ఏమి? సంస్కృతంలో ఒక్కొక్క అక్షరానికి కూడా అర్థం ఉంటుంది. భ అన్న అక్షరానికి ఒక అర్థం ఉంది. భ అంటే తేజస్సు, భ అంటే కాంతి, భ అంటే అగ్ని. అందుకే ఎక్కడెక్కడ కాంతి గురించి చెప్పవలసిన భ అన్న అక్షరాన్ని వాడతారు సంస్కృతంలో. నత్ర సూర్యో భాతి నచంద్రతారకం అంటారు. భాతి, భ అంటే వెలుతురు, అగ్ని. ఏది అగ్ని చేత తప్తమైందో, కాల్చబడినదో అది భ. స్మ ఏది కాల్చబడిన తర్వాత జ్ఞాపకమునకు రావలసినది జ్ఞాపకమునకు వచ్చినదో అది స్మ. అదేంటండి స్మ అలా ఎలా అవుతుంది? స్మలోంచి హ. ఇంతకు ముందు నువ్వు మరిచిపోయావు. ఏది మరిచిపోయావు? భగవంతుణ్ణి మరిచిపోయావు, ఈశ్వరుణ్ణి మరిచిపోయావు. అన్నీ నా ప్రయోజకత్వమే అంటున్నావు. నాకు ఒక కొడుకు పుట్టాడు, నా ప్రయోజకత్వం. నేను ఇల్లు కట్టాను, నా ప్రయోజకత్వం. నాకు ఉద్యోగం ఉంది, నా ప్రయోజకత్వం. సిన్స్ ఐఎమ్ ఏ బ్యాచులర్ ఆఫ్ కామర్స్, ఐ హావ్ బీన్ గివెన్ ఎన్ అపాయింట్మెంట్ ఇన్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. నేను ఒక గ్రాడ్యుయేట్ కాబట్టి నాకు ఉద్యోగం ఇచ్చారు. ఈగో, అహంకారము. చాలా జాగ్రత్తగా ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. 2 పదములను పర్యాయ పదములుగా వాడేస్తుంటారు. ఆత్మవిశ్వాసము, అహంకారము, ఈ 2 పర్యాయ పదాలుగా వాడుతుంటారు చాలా మంది. తెలిసి తెలియక అందులో ఇవాళ చీప్ వే ఆఫ్ రైటింగ్, చాలా చౌకబారు రాతలు, చౌకబారు రచయితలు బయలుదేరారు. వారు ఒక పదమునకు ఒక పదం వాడేస్తూ ఉంటారు. నా ఆత్మవిశ్వాసం అండి అంటుంటాడు. ఏరా నీవు నీ ధోరణి మార్చుకోని అన్నాడు అనుకోండి ఒకడు. ఇది నా ఆత్మవిశ్వాసం, అందుకు నేను మార్చుకోనంటాడు. అది ఆత్మవిశ్వాసము కాదు. ఆత్మవిశ్వాసము గురు సంబంధము, అహంకారము నీ సహజ స్వరూపము. జ్ఞాపకం పెట్టుకోండి. అహంకారము నా అంత వాడను నేను, వేరొకడు నాలా తయారు కాలేడు అని మాట్లాడితే అహంకారం. ఇది వాణ్ణి పాడు చేస్తుంది, ఇంకోణ్ణి పాడు చేస్తుంది. ఇది నేనే చెయ్యగలను, వేరొకరు చెయ్యలేడు. ఇది నాకు మాత్రమే సాధ్యం, వేరొకరికి సాధ్యం కాదు. ఇది నేను మార్చుకోను, ఇది నాకున్న గొప్ప శక్తి అంటాడు. ఇది అహంకారం, ఇది పాడు చూసేస్తుంది. అందుకే ఒక్కొక్కడు ఇంకెవరు చెప్తారండి, నేను తప్ప అని అనుకోండి, అహంకారం. ఆత్మవిశ్వాసం ఎప్పుడు? నేను తయారవ్వడం కాదు,
తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. అందుకే గురువు శిష్యుడితో కలిసి ఉపన్యాసం మొదలెట్టాడు అనుకోండి, ఉపనిషత్ పాఠం చెప్తున్నాడు అనుకోండి, శిష్యుణ్ణి కూర్చోబెట్టి గురువు అంటాడు, ఇద్దరూ కలిసి ఈశ్వరుణ్ణి ప్రార్థన చేసి ఏమని ప్రార్థన చేస్తారు? నీకు నాకు కూడా ఈశ్వరానుగ్రహము కలిగి నీకు అర్థమయ్యేటట్టుగా చెప్పగలిగిన శక్తి నాకు, నేను చెప్పిన విషయాన్ని గ్రహించగలిగినటువంటి శక్తి నీకు ఈ ఈశ్వరుని వలన కటాక్షింపబడుగాక అని అడుగుతారు అని శాంతి వచనం చెప్తారు. శాంతి 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 అంటాడు. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై అంటాడు గురువు. ఎంత ఔదార్యమైన మాట చూడండి. ఇది నేను అనుభవించడం కాదు, నేను అనుభవించిన దాన్ని వాళ్ళందరూ అనుభవించాలి. ఇది త్యాగం. నేను ఏది అనుభవించానో ఇది వాళ్ళకి అర్థం కావాలి. ఇది నేను చెప్పలేను. నేను ఏది అనుభవించానో నేను అనుభవించిన మాటని నా చేత చెప్పబడదు. ఎందుకు చెప్పబడదు? ఈశ్వరానుగ్రహము నా యందు ప్రవేశించాలి. అప్పుడు నా ఊపిరి వాక్ అవుతుంది. ఆ వాక్కు నాలో ఉన్నటువంటి జ్ఞానాన్ని తీసుకుని వెడుతుంది. నేను ఏది తెలుసుకుని ఉన్నానో అది అవతల వారు కూడా తెలుసుకునేటట్టు చేస్తుంది. ఇది ఆత్మవిశ్వాసము. ఇది గురువుకుంటుంది. అహంకారము నాకే తెలుసండి, నేను చెప్పినట్టు ఎవరు చెప్తారు సార్ అన్నాను అనుకోండి, అది ఆత్మవిశ్వాసము కాదు, అది గురు సంబంధము కాదు, అది వైదికము కాదు, అది అహంకారము. అవతల వాళ్ళని వెంటనే ఏం చేస్తుంది? మనం ఎప్పటికి చెప్పగలమండి, మనం చెప్పగలమా, మనకు అర్థం అవుతుందా, ఏదో మహానుభావుడు అని చెప్పాడు కాబట్టి ఒక గంట వింటమే అన్నారు అనుకోండి. నీ స్థాయి ఎప్పుడదే, నా స్థాయి ఎప్పుడదే. ఇప్పుడు ఇది ఏమైంది? ఆత్మవిశ్వాసమా అహంకారమా? ఇది నన్ను పాడు చేసేస్తుంది, కొన్నాళ్ళకి మిమ్మల్ని పాడు చేసేస్తుంది, ఇంకో మెట్టి ఎక్కడి పడు. ఇది అహంకారము, అది ఆత్మవిశ్వాసము. ఈ రెండింటికి సన్నటి తేడా ఉంటుంది. ఇది గురువు గుర్తుపడతాడు. ఇది ఎవరు గుర్తుపట్టగలరో ఈ గుర్తుపట్టగలిగిన గురువుని సద్గురువు అని పిలుస్తారు. చాలా జాగ్రత్తగా గమనించండి. అహంకారము నుండి ఆత్మవిశ్వాసము వైపుకి తీసుకెడతాడు గురువు. అలా తీసుకెళ్ళగలిగితే సద్గురువు అని పిలుస్తారు. ఇది అందరూ చెయ్యలేరు, కొంతమంది మాత్రమే చేస్తారు. అందుకే మొదటి స్థాయిలోని భస్మ ఇప్పుడేమైంది? నీ పాపము నీకు తెలియదు. పాపం అనగా ఏమి జ్ఞాపకం పెట్టుకోండి. పాపము అంటే నిన్ను ఈశ్వరుడి నుంచి ఏది దూరము చేసినదో దాని పేరు పాపము అని పేరు. ఇవాల్టి రోజున నేను ఒక్కసారి కూడా భగవన్నామ స్మరణము చేయలేదు అంటే ఇవాల్టి రోజున నా పాపము బాగుగా పండినది. ఏ రోజున భగవన్నామ స్మరణము జరగలేదో ఆ రోజు వాడు జీవితంలో మరణించినటువంటి దినము కింద లెక్క. ఎందుకని? శరీరం ఉన్నది, స్మరణము జరగలేదు. ఇప్పుడు తెలుసుకున్నాడు అసలు దీనితో ఉన్నది స్మరణము చేయుట కొరకు. ఆ మాట చూడండి ఎంత జాగ్రత్తగా మాట్లాడారో. ఉచ్చారణ కొరకు కాదు. నువ్వు 10 మందిలో కూర్చొని విష్ణు సహస్రం చదివావా లేదా? నువ్వు 10 మందిలో కూర్చొని లలితా సహస్రం చదివావా లేదా? శాస్త్రం జరగలేదు. శాస్త్రం ఏం జరిగిందో తెలుసా? స్మరణము చేశావా లేదా? స్మరణము చెయ్యడానికి ఎంత టైం కావాలండి? మీరు 13 గంటలో 14 గంటలో తెలివిస్తున్నారు. తెలివిస్తూ ఉంటే ఆ రోజంతా మీరు ఇతర వ్యాపకాల్లో ఉండవచ్చు. నా తండ్రి ఒకడున్నాడు, వాడు నాతో ఈ పని చేయిస్తున్నాడు, మీరు స్మరించారు, అయిపోయిందంటే ఆ రోజు మీరు బ్రతికి ఉన్నట్టు లెక్క. అది మీకు జ్ఞాపకం రాలేదు. ఎంతసేపు మాట్లాడినా మా అంతవాణ్ణి లేదని మాట్లాడుతున్నారు మీరు అంటే ఈశ్వర స్మరణము లేదు. కారణమేమి? ఈ పాపము మీకు అడ్డొస్తోంది. ఇప్పుడు ఈ పాపమును కాల్చాలి, ఈ పాపము తొలగిపోవాలి. ఇది గురువు చేసేటటువంటి గొప్ప క్రియ. ఈ పాపము కాలిపోవాలి. అక్కడికి ఎవరైనా సరే. అందుకే నువ్వు మాట అంటుండేవారు అస్తమానం, ఇది నా తల్లి, ఈ ద్వారకామాయి నా తల్లి. ద్వారకా అన్న మాట ఎందుకు వాడారో తెలుసండి? ద్వారకా అన్న మాట వెనకాతల ఒక రహస్యం ఉంది. సరే ఈలేసి రేపు చెప్తాను. నేను ఇప్పుడు మళ్ళీ ద్వారకా అన్నది పట్టుకున్నాను అనుకోండి, వచ్చిన బాధ ఏమిటంటే ఏవో చెప్పాలని ఉంటుంది. ఇది చెప్పాననుకో మళ్ళీ భాగవతంలో కృష్ణుడు ఎందుకు వెళ్ళిపోయాడు ద్వారకకి, జరాసంధుడు ఎందుకు తరుముకొచ్చాడు, సముద్రంలోకి ఎందుకు వెళ్ళాడు, ఇప్పుడు ఇవన్నీ చెప్తే మళ్ళీ అయిపోయింది కదా, ఇవాళ భస్మ గురించి ఎక్కడ చెప్పను అని బాధేస్తుంది. మళ్ళీ వదిలిపెడుతుంటారు. అంతకు మించి ఇంకేం కాదు. ఈ మాట ఎప్పుడైనా అసలు ద్వారకామాయి ఎందుకంటారు చెప్తాను. అందుకని ఇది ద్వారకామాయి, ఇది మా అమ్మ. నేను ఇక్కడ కూర్చుని ఉండగానే నేను అబద్ధం చెప్పను. ఇప్పుడే కాదు, నేను ఇప్పుడు చెప్పలేదు. అందుకని నేను యథార్థం చెప్తున్నాను అనేవారు బాబా గారు. అందుకని మీరు ఆ ప్రదేశంలోకి వెళ్ళారనుకోండి, అక్కడ ధుని ఉన్నది, అక్కడ భస్మ తయారవుతోంది. అంటే మీ పాపములు ఇంతకాలం ఏవి వెంటాడుతున్నాయో
అవి కాలిపోవడానికి కావలసిన ప్రదేశముగా తయారైనది. సిద్ధ పురుషుడు అక్కడ ఉన్నాడు. తాను ఉన్నతిని పొందడం కాదు, మిమ్మల్ని కూడా ఉన్నతి వైపుకి తీసుకెళ్ళాలి. ఇక్కడ కూర్చోవచ్చు కదా, మమ్మల్ని అందరినీ తరింపజేయాలని ఏదో దులిపెట్టి మరి కొంతమంది దగ్గర దక్షిణ పుచ్చుకుని కట్టెలుకొని కాల్చి అసలు ఎందుకు అలా చెయ్యడం? మీకు తేలిగ్గా అర్థం అవడానికి నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఒక తోట ఉన్నది. ఆ తోటకి యజమాని ఇద్దరు తోటమాలిని పెట్టారు. ఇద్దరూ కూడా ఎందుకు తోటమాలి అంటే ఇద్దరూ కష్టించి పని చేయాలి. ఇద్దరిలో ఒకడు పడుకుంటాడు చెట్టు కింద, రెండో వాడు అమాయకుడు. వాడు ఏం చేస్తాడంటే చాలా కష్టపడి తోటంతా బాగు చేసి దున్ని మొక్కలు వేసి పెంచి పెద్ద చేసి ఫలములను కోసి బుట్టలకెట్టి రాజుగారి యొక్క పరివారం అంతా తినాలని తను కూడా ఒక పండు తినకుండా ఆ పళ్ళనంతటి గంపకెట్టి ఈ పళ్ళు పట్టుకెళ్ళి రాజావారి ప్రసాదంలో ఇస్తూ ఉంటాడు. వేరొకడు ఎప్పుడు చెట్టు కింద పడుకుని హాయిగా కాసిన పళ్ళల్లో పండు తింటుంటాడు. తనలో తాను ఆనందమును పొందుతుంటాడు. ఎప్పుడైనా రాజుగారు వస్తున్నారంటే తెలిసిపోతుంది. రాజుగారు ఏం చీకటిగా రారు, నేనేదో నాకు ఇష్టం వెళ్ళిపోరు. రాజుగారు వస్తున్నారంటే తెలిసిపోతుంది. రాజాదిరాజ చండ ప్రచండ రణరంగ మార్తాండ మురురాయలగండ జగనొబ్బగండ జయహో అంటారు. అంటే రాజుగారు వచ్చేస్తున్నారని తెలిసిపోతుంది. అప్పుడు మనం అలర్ట్ గా ఉండొచ్చు, సర్ప్రైజ్ చెక్ ఏమి ఉండదు అప్పుడు. అందుకని చెప్పి వీడు వెంటనే లేచిపోయేవాడు. లేచిపోయేదో కాస్త మట్టి గిట్టి ఒంటికి రాసుకునేవాడు. రాస్తుంటే రాజుగారు వస్తుంటే చూసేవాడు. ఆహాహా రాజా, లలాటం అంటే నీది లలాటం, ఏమి నుదురు మహారాజా, ఏమి ముక్కు మహారాజా నీది, ఏమి పెరిగిన మహారాజా నీది అని పొగిడేవాడు. రాజు వినేవాడు. దీన్ని చాలా సంతోషించి ఒరే నువ్వు గొప్ప స్తోత్రం చేస్తావురా, నన్ను చూసి నా సౌందర్యాన్ని నువ్వు చాలా బాగా అనుభవిస్తున్నావు అనేవాడు. ఎప్పుడేమనలేదు. కానీ ఆంతరమునందు రాజు ఎవరిని ఎక్కువ ప్రేమించాడు అన్నారు. ఈ రెండు ఆయన తోట పని చేసుకుని ఆయన నమస్కారం పెట్టారు. వచ్చారా రాజా, నమస్కారం, చూడండి తోట పళ్ళు పట్టుకెళ్తాం వెళ్ళిపోయాడు బుట్టబట్టుగా. చికెన్ రాజుగారు వచ్చారని బుట్ట దింపేసి ఆయన వెనకాల తిరుగుతూ ఉండేవాడు కాదు. ఆయన లోపల ఎవరిని ఎక్కువ ప్రేమించేవాడు అంటే తన ప్రాసాదములో ఉన్న అందరికీ పళ్ళు అందేటట్టుగా కష్టపడుతున్న వాడెవడో వాడి పట్ల ఎక్కువ ప్రేమని పొందేవాడు భగవానుడు. అల్లా మాలిక్ అని చెప్తే ఏమిటో తెలుసా అంటే దాని అర్థం తను తరించడం కాదు, తనని ఆశ్రయించిన వాళ్ళను ఉద్ధరించాలి. అన్ని భూమికలలోంచి ఉద్ధరించాలి. ఎల్కేజీ వాడు యూకేజీ కన్నా వెళ్ళాలి కనీసం. యోగ్యత ఉన్నవాడైతే డిగ్రీ వాడు పీహెచ్డీ పొందాలి. అక్కడ ఇలా మార్చగలగాలంటే అక్కడ ధుని ఉండాలి, దక్షిణ పుచ్చుకోవాలి. తాను బ్రహ్మజ్ఞాని అయి అక్కడ నిలబడాలి. అందుకని అలా చేశారు దాన్ని. ఇది అసలు రహస్యం. అందుకని రెండవ తోటమాలిగా ఫలములను కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేసేవారు. ఎందుకని బ్రహ్మమును తెలుసు తాను పరబ్రహ్మముగా నిలబడ్డారు. తెలుసుకుంటే సరిపోతుందా, మొదటి వాళ్ళే పడుకోవడం అయిపోతుంది. కాబట్టి ఆశ్రయించిన వారిని కూడా ఉన్నతికి తీసుకెళ్లేవారు. అందుకని ఇప్పుడు ఏం చేయాలి, ఉన్నతికి తీసుకెళ్లాలంటే ఎంతసేపు తన తపశ్శక్తిని పణం పెట్టేశారనుకోండి. పణం పెట్టేస్తే ఏమైపోతుంది, కొన్నాళ్ళకి ఆయన తపశ్శక్తి కూడా అయిపోతుంది. అయిపోతే ఏమైపోతారు, ఆయన కూడా ఉపాసని బాబాలాగే అయిపోతారు. అస్తమానం అలా చేయకూడదు. అందుకని యోగ్యత కలిగిన వారిని ఉద్ధరించడానికి వారికి మార్గము చూపిస్తూ ఉండాలి. అందుకని ఏం చేసేవారు, అల్లా మాలిక్ అంటుండేవారు, బోధ చేస్తుండేవారు. బోధ చేస్తూ ఎవరెవరు ఎక్కడ తొట్టుపడుతున్నారో ఆ తొట్టుపాటుని దిద్దుతూ ఉండేవారు. వచ్చిన వారికి భస్మి ఇచ్చేవారు. ఇప్పుడు చెప్పానే భ అంటే నీ పాపములు కాలుట. పాపము కాలుట అంటే నీకు ఇప్పటి వరకు ఏది జ్ఞాపకమునకు రాలేదో అది జ్ఞాపకమునకు వచ్చుట. అది ఎప్పుడు గుర్తొస్తుంది, పాపం కాలిపోతే. ఎందుకని పాపం ఉంటే నీకు గుర్తు రాకుండా అడ్డుపడుతూ ఉంటుంది. నా అంతవాణ్ణి నేను అనిపిస్తుంది, ఈశ్వరుని జ్ఞాపకం రానివ్వదు. ఇప్పుడు కాలిపోయింది, ఈ పాపం కాలిపోయింది, ఈశ్వరుడు గుర్తొస్తున్నారు. ఈశ్వరుడి యొక్క ప్రజ్ఞ మీకు జ్ఞాపకానికి వచ్చింది అనుకోండి, ఒరే నేను పడుకుంటే నిద్ర పట్టించిన వాడు వాడరా, నేను ఆరోగ్యంగా ఉన్నానంటే రక్త ప్రసరణ జరుగుతోందంటే వాడి వల్లరా, నేను ఊపిరి తీస్తే వాడిదిరా, నేను అన్నం తింటే జీర్ణం చేసిన వాడు వాడరా, నాకు బిడ్డలు ఇచ్చిన వాడు వాడరా అని మీకు గుర్తొస్తోంది అనుకోండి. మీరు ఏం చేస్తారు, మీకు ప్రీతి ఎక్కడ ఉన్నదో దాన్ని స్మరిస్తారు. అంతే కదండి. నాకు మా ఆవిడంటే చాలా ఇష్టం అనుకోండి, అక్కడ సందర్భం ఉన్నా లేకపోయినా అస్తమానం ఓసారి మా ఆవిడ గురించి మాట్లాడుతుంటాను. అలా ఎక్కువగా మాట్లాడుతున్నాడు ఒక విషయం గురించి. అస్తమానం తన అవసరం ఏం లేదు, వెళ్ళింది ఆఫీస్కి. ఇలా ఒకసారి టైం చూస్తున్నాడు, అదే ఇంకా 1 గంట అవ్వలేదండి, నేను కొడగరారు అప్పుడే వాకి చూస్తున్నారు అన్నారు అనుకోండి. 12 అయిందండి, పాపం మా ఆవిడ ఇవాళ ఏమి టిఫిన్ చేయకుండా వెళ్ళింది, తొందరగా భోజనానికి వెళ్ళిపోతుంది. వీడికి భోజనం కోసం కాదు, వాళ్ళ ఆవిడ టిఫిన్ చేయకుండా వెళ్ళింది ఆఫీస్కి. అందులో 12 భోజనానికి వెళ్ళిపోదామా అనుకుంటున్నానండి అన్నాడు అనుకోండి. 3 వాకి చూశారనుకోండి,
మూడింటికి కాఫీ తాగడం అలవాటండి, 2 రోజుల నుంచి వాళ్ళ క్యాంటీన్ వాడు రాలేదండి, పాపం దానికి కాఫీ దొరికిందో లేదో అని చూస్తున్నానండి, ఒకసారి క్లాస్ కట్టుకెళ్ళిపోదామా అన్నాను అనుకోండి, ఏం చేస్తున్నా అది గుర్తొస్తోంది నాకు. అంటే ఏంటి, నా ప్రీతి నా భార్య యందు ఉన్నది. దీనికి ఏమైనా పెద్ద పెట్టుబడి కావాలో తలుచుకోవడానికి మనసు ఉంది కాబట్టి స్మరిస్తున్నావు. నీ ప్రీతి కూడా భగవంతుని యందు చేరిందనుకో, స్మరణ వాడి గురించి తిరుగుతుంది. భార్య గురించి తిరిగి బిడ్డ గురించి తిరిగితే బంధనములో పడతావు, వాడి గురించి తిరిగితే ఉన్నత గతులకు వెళ్ళిపోతావు. ఇప్పుడు ఉన్నత గతుల వైపుకి తీసుకెళ్ళడానికి, నీ కోరిక తీరడానికి ఏ పరమేశ్వరుణ్ణి స్మరించాలో ఆ పరమేశ్వరుణ్ణి స్మరింప చేయగలిగిన పాప దాహక శక్తి కలిగిన భస్మను ధుని ఎందు తయారు చేసేది. ఇది వారు చేసినటువంటి మహోత్కృష్టమైన పని. ఇది భస్మ. వారి చేత్తో పట్టుకుంటారు. ఎప్పుడు పట్టుకుంటారు? కొందరు చెప్తారు కోరిక, కొందరు చెప్పరు కోరిక. కానీ వారికి తెలుసు వీరికి ఇవ్వాలా ఇవ్వకూడదా, అందుకని పుచ్చుకోరు. వీడికి ఈ కోరిక తీర్చబడవలసినది కాదు, దక్షిణ పుచ్చుకోరు. వీడు కేవలము అహంకారముతో ఇస్తున్నాడు, పుచ్చుకోరు. వీరి కోరిక తీర్చవలసినది, వీడందుకు యోగ్యుడు. భగవంతుని యొక్క స్థాయిలో కూర్చున్నారు, ఇప్పుడు పరమాత్మ స్థాయిలో కూర్చున్నారు. ఎందుకని? బ్రహ్మవిత్తు బ్రహ్మైవ భవతి, తాను పరమాత్మ యొక్క స్థాయిని పొందారు. తీర్చవలెను, చేత్తో విభూతి పట్టుకుంటారు. ఏమైనా కొడుకు కావాలన్నావు కదా, ఇదిగో తీసుకో విభూతి. కొడుకు కావాలన్నావు కదా, తీసుకో విభూతి అన్నారు. ఇప్పుడు ఏమైంది? భస్మ ఏమైంది? నీ పాపమును పోగొట్టినప్పుడు భస్మ. ఇప్పుడు వారి యొక్క ఆశీర్వచనము కలిసింది. విశేషేణ భవతీతి విభూతి, నీ కోరికని విశేషముగా తీర్చగలిగిన సమర్థత దాని యందు వారి సంకల్పముతో ప్రవేశించినది విభూతి ఎనిమిది. ఇప్పుడు సంకల్పాలు అనేకం ఉండొచ్చు, తీర్చగలిగిన సమర్థత కలిగిన పదార్థం ప్రపంచంలో ఒక్కటే ఉంది, ఈశ్వరుడు. అదే విభూతి. ఇప్పుడు భస్మ విభూతి అయినది. ఇదే దక్షిణలో కట్టెలుగా మారి కట్టెలో ధునిలోకి వెళ్ళి ధునిలో కాలబడి భస్మయ్యి బాబా గారి చేతిలో పడితే విభూతిని కోరిక తీర్చగలిగిన ప్రసాదమైనది. ఇప్పుడు నేను మీకు అర్థమయ్యేట్టు చెప్పగలిగాను అని నేను అనుకుంటున్నాను. ఇది బాబా గారు చేసినటువంటి మహోత్కృష్టమైన కార్యక్రమం. అందుకనది ద్వారకామాయి. అందుకని ఇక్కడ నుండి రక్షణ వెలువడుతోంది అని చెప్పారు. ఒక స్థాయిలో విభూతి అంటే మహదైశ్వర్యము. మీరు ఇక్కడ సంకల్పం చేస్తారు, నిజాయితీతో మీరు సంకల్పం చేశారు, వారికి వెంటనే అందుతుంది. వారు అక్కడ సంకల్పం చేస్తారు, వాడి కోరిక తీరుగాక, ఈ కోరిక ఇక్కడ తీరుతుంది. ఇది కంటికి కనపడని విభూతి. అందుకనే భగవద్గీతలో పరమేశ్వరుడు అన్నాడు, ఇదంతా నా విభూతి. అంతా ఆయన విభూతి కింద మారిపోతుంది. ఇది భస్మ విభూతి. పాపం నాశయతే కృచ్ఛ శతజన్మ మపి ఆర్జితం అంది స్కాంద పురాణంలో. బ్రహ్మోత్తర ఖండము అని ఒక పరమ ప్రశస్తమైనటువంటి ఖండం. ఆ ఖండంలో చెప్పారు, ఈ భస్మని తీసి ఇలా పెట్టుకోగానే, అందుకే శ్రీకరంచ పవిత్రంచ రోగ దోష నివారకం సర్వైశ్వర్య ఫలం కర్యం భస్మం త్రైలోక్య పావనం అన్నారు. ఇది మీరు పెట్టుకున్నప్పుడు. అందుకే విభూతి యొక్క సామర్థ్యము అంత గొప్పది. అందుకే మన వాళ్ళు భస్మని అంతగా ఆరాధించారు మన సంప్రదాయంలో. ఇది బాబా గారి దగ్గర ఉన్నటువంటి గొప్పతనం. పైకి వేసుకున్న దుస్తులేమిటి? మహమ్మదీయ వస్త్రములు. చేసిన క్రతువు దేనికి సంబంధించింది? వైదికమైనటువంటి క్రతువు. ఆయనకి రెండిటి యందు ప్రవేశం ఉంది. సర్వజ్ఞుడైన వాడికి దేని యందు ప్రవేశం ఉండదు చెప్పండి? భాష ఒక మాధ్యమం. ఈ భాష మీకు తెలియచ్చు, తెలియకపోవచ్చు. రమణ మహర్షి హై స్కూల్లో చదువుకుంటుండగా తపస్సు చేయడానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి చెట్టు మీద కూర్చుని తపస్సు చేసుకుంటున్నారు. అసలు ఆయన స్వరూపమే మారిపోయింది, ఇంకంత గోల్డ్ అవి వచ్చేసాయి. వాళ్ళ అమ్మగారు గుర్తుపట్టారు, రమ్మన్నారు, రాలేదు. అంత తపస్సు చేసేసాక ఆయన మాట్లాడడం కూడా మర్చిపోయారు. కొన్నాళ్ళకి నోటంబట మాట కూడా వచ్చేది కాదు. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి పలక మీద శంకరాచార్యులు వారి శ్లోకం ఒకటి రాసి ఇచ్చేవారు. దీనికి వ్యాఖ్యానం ఏమిటి అని అడిగేవారు. అడిగితే వెంటనే రమణ మహర్షి దాని కింద శ్లోకానికి వ్యాఖ్యానం రాసిచ్చేవారు. ఆదిశంకరాచార్యులు వారు ఏ వ్యాఖ్యానం చెప్పారో ఆ వ్యాఖ్యానమే ఉండేది ఆ పలక మీద. మరి ఆయన ఎప్పుడైనా పుస్తకం పట్టుకున్నారా? ఆయన ఎప్పుడైనా చదివారా? ఆయన ఎప్పుడు చదవలేదు. ఎప్పుడూ చదవకపోయినా మరి ఆయనకి ఎలా అర్థం అవుతుంది? అంటే ఆయనకి ఏ పరమాత్మకి సంబంధించినటువంటి బ్రహ్మమును తెలుసుకోవాలో అది తెలిసేసుకున్నారు.
ఒకసారి ఆ బ్రహ్మమును గుర్తిరిగిన వాడికి భాషతో సంబంధం ఉండదు. వాడు ప్రతి వస్తువుని తెలుసుకోగలుగుతాడు. అంతకన్నా కింది స్థాయిలో ఉన్న వాడికి తెలుసుకోవడానికి భాష మాధ్యమం. ఈ భాష దేని గురించి చెప్తోందో అది వాడికి అర్థమైపోయింది, అది వాడై ఉన్నాడు. ఇప్పుడు భాషలన్నీ వాడైపోయాడు, అందుకని వాడికి భాష అడ్డు రాదు, అన్నీ తెలుసుకోగలుగుతాడు. మీకొక్క ఉదాహరణ చెప్తాను. సద్గురువు అన్న మాట ఎందుకు ప్రయోగించారు అన్న దాని గురించి చెప్తాను. మీకు సాధారణంగా గురువులు అంటే, నేను వేదిక మీద ఇలా చెప్పాను అని మీరు మరోలా అనుకోకండి. గురువు అయినటువంటి వ్యక్తి శిష్యుని యొక్క ప్రవర్తనలో ఒక పొరపాటు వచ్చింది అనుకోండి, ఆ శిష్యుడి మీద చాలా విపరీతంగా విరుచుకు పడిపోయి ఆ శిష్యుడిని పెద్ద పెద్ద కేకలు వేసేశారనుకోండి, ఆ శిష్యుడు బెంగపెట్టేసుకుంటాడు. బెంగపెట్టేసుకుని ఇంకా మార్గాన్ని అక్కడతో విడిచిపెట్టేస్తాడు. ఎందుకంటే అతనిలో ఒక రకమైన భయం పొడసూపుతుంది. కానీ సమర్థుడైన గురువు ఏం చేస్తాడంటే, సద్గురువు ఏం చేస్తాడంటే, శిష్యుడిలో ఉండేటటువంటి మంచిని కనిపెడతాడు. ఇవి ఇతనిలో మంచి గుణాలు ఉన్నాయి, ఈ చెడు గుణం ఉంది, ఈ ఒక్క చెడు గుణాన్ని పోగొట్టాలి. ఎలా పోగొట్టాలి అంటే, ప్రయత్నపూర్వకంగా మీరు పిలిచి, ఏమయ్యా కోటేశ్వరరావు, నీలో ఈ ఒక్క చెడు గుణం ఉందయా, నువ్వు ఈ చెడు గుణం మార్చుకో అన్నారు అనుకోండి, వెంటనే నేను మీకు చెప్పానే, ఆత్మవిశ్వాసం అన్న మారు పేరుతో అహంకారం ప్రబలుతుంది. మా గురుగారు అలా చెప్తారండి, ఏంటండి తప్పు, ఆయన అలాగే అంటారు అన్నీని, నాకు అది దోషమేంటి, నా దోషమేం కాదది అని బుకాయి చేసుకుంటాడు తనలో తాను. వెంటనే ఆత్మవిశ్వాసం అన్న పేరుతో అహంకారం ప్రబలుతుంది. అందుకే గురువుకున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి, గురువు కీలిరిగి వాత పెడతాడు. ఎప్పుడది మాట్లాడాలో అప్పుడు మాట్లాడతాడు. మాట్లాడగానే శిష్యుడిని ఇంతకాలం నుంచి ఆవరించి పెట్టుకున్న అహంకారం విచ్ఛిన్నమైపోతుంది. ఇలా ఎవరు చెయ్యగలరో వాళ్ళని సద్గురువులు, సమర్థ గురువులు అని పిలుస్తారు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నేను పేరు ఖచ్చితంగా చెప్తే నానా చందోర్కరే అనుకుంటాను. బాబా గారి దగ్గర ఉంటుండేవాడు. బాబా గారి పట్ల విశ్వాసం విషయంలో తేడా లేదు, సాబూరిలో తేడా. అంటే ఇదే కదా బాబా గారి స్లోగనం, ఎప్పుడు శ్రద్ధ సాబూరి, విశ్వాసం ఉంటుంది, సాబూరిలో వైక్లభ్యం వచ్చేస్తుంది. లేకపోతే సాబూరి ఎందు ఒక్కొక్కడు చాలా కరెక్ట్ గా ఉన్నట్టుంటాడు, చాలా ఇప్పుడు పాపం ఏదో ఆ పుస్తకం చదువుకుంటూ ఉంటాడు, బాబా గారు అంటాడు, కానీ అసలు విశ్వాసమునందు తేడా ఉంటుంది. అది పైకి కనపడదు, వచ్చిన గొడవ అది అప్పుడప్పుడు సాబూరిలో తెలిసిపోతూ ఉంటుంది. ఇది మీకు రామాయణంలో శబరి క్యారెక్టర్ లో మీకు కనిపిస్తుంది. గురువులందరూ వెళ్ళిపోయారు, శబరిని రాముడు వస్తాడు, మీరు ఆతిథ్యం ఇచ్చి రండి అని చెప్పారు శబరికి. అప్పుడు ఏంటంటే, ఎప్పుడో రాముడు వస్తే ఆయనకి ఆతిథ్యం ఇవ్వడం కోసం ఆడదాన్ని ఒక్కదాన్ని నేను ఈ అరణ్యంలో ఉండడం ఏంటంటే, బాబు మీ అందరూ వెళ్ళిపోతారు, నేను ఒక్కదాన్ని ఇక్కడ ఉండనా అని అనలేదు శబరి. గురువు ఆజ్ఞ ఇచ్చారు, గురువే చూసుకుంటారు, నేను ఉంటానంతే ఇక్కడ. రాముడు వచ్చాడు, ఎవరి గురించి చెప్పింది, రామా నీ గురించి ఇన్నాళ్ళ నుంచి వెయిటింగ్ లో ఉన్నాను, వాళ్ళందరూ వెళ్ళిపోయారు, కానీ నీ గురించే నేను ఉండిపోయాను రామా, రోజు నీ గురించి తలుచుకుంటూ ఉండిపోయాను, చూసావా నా భక్తి అని సాడి చెప్పలేదు. నా గురువుల వైభవం చూడు రామా, వారు ఇక్కడ మడిబట్ట కట్టుకునే వారు బట్ట ఆరేశారు, ఇప్పటికి ఆ బట్ట ఆరలేదు. మా గురువులు వణికిపోతున్న చేతులతో పువ్వులు ఇక్కడ పూజ చేశారు, రామా పువ్వులు వాడిపోలేదు. రామా మా గురువులు స్నానం చేద్దాం అనుకుంటే ఒంటికి వృద్ధాప్యం వచ్చింది. చూడండి ఎంత గొప్ప మాట. గురువు అయినా కూడా శరీరానికి వృద్ధాప్యం మాత్రం తప్పదు, దాన్ని ఎవ్వడూ అధిగమించడు. అందుకని వృద్ధాప్యం వచ్చింది, వస్తే వెళ్ళలేకపోయేవారు, కానీ ఇక్కడే కూర్చుని సంకల్పం చేశారు, నదులు ఇలా ప్రవహించాయి, ఇక్కడ స్నానం చేశారు, ఇదిగో పాయలు చూడండి. రామ మా గురువులు నీకు ఆతిథ్యం ఇమ్మన్నారు, ఇచ్చేశాను, మరి నేను ఇంకా బయలుదేరతాను. ఎంత గొప్ప సాబూరి అండి నిజంగానా. ఇది శ్రద్ధా సాబూరి. నిజంగా నాకు అనిపిస్తుంది శ్రద్ధా సాబూరి గురించి చెప్పాలంటే శబరే. చెయ్యమన్నారు వాళ్ళ గురువు గారు, అంతసేపు వేచి ఉంది, చెయ్యవలసిన పని అయిపోయింది, రామా నేను వస్తానంది, ఇంకొక క్షణం ఆగలేదు ఆవిడ. ఆతిథ్యం ఇవ్వడం అయిపోయింది, ఇంకా రాముడు వెళ్ళిపోయే వరకు ఉందాం, బయలునాళ్ళు ఉన్నాం కదా, రాముడికి ఆతిథ్యం అయిపోయింది కదా, ఇంకొక 2 రోజులు ఆగి బయలుదేరదాంలే అని అనుకోలేదు. అనుకోకుండా రామా నేను బయలుదేరుతున్నాను, ఇంకా నాకు ఉత్తరవి అంది. నేను బయలుదేరుతున్నాను, వెంటనే అక్కడ యోగాగ్నిని పేరు చేసుకుని యోగాగ్నిలో ప్రవేశించి శరీరం వదిలిపెట్టి ఉత్తమ గతులకు వెళ్ళిపోయింది. ఇది శ్రద్ధా సాబూరి. కానీ ఈ శ్రద్ధా సాబూరి అన్న పేర్లలోకి చిత్రం ఏమిటంటే, చాలా జాగ్రత్తగా ఉన్నట్టు కనపడుతూ అహంకారం వచ్చేస్తుంది. దీన్ని వినవడం చాలా కష్టం. ఎందుకని, ఉండేది తన కాళ్ళ దగ్గరే ఉంటాడు, తన సేవే చేస్తున్నట్టు ఉంటాడు, తన పేరే పలుకుతూ ఉంటాడు, నువ్వు తప్ప నాకు అన్యగతి లేదు అన్నట్టు ఉంటాడు. కానీ లోపల మాత్రం అహంకారం ఉంటుంది.
ఎంత గమ్మత్తుగా ఉంటారో అంత గమ్మత్తుగా ఉంటుంది. మీకొక్క ఉదాహరణ చెప్తాను. నానా చందోర్కర్ అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన బాబా గారి దగ్గరే ఎప్పుడు ఉండేవాడు. పాపం ఎప్పుడు బాబా గారే కదండి భగవద్గీత శ్లోకం చందోర్కరేనా, ఆ కాళ్ళు పడుతుండేవాడు, సేవ చేస్తుండేవాడు. కానీ ఆయనకి చిన్న అహంకారం ఒకటి వచ్చింది. ఏమిటి? గురువు సర్వజ్ఞుడన్న భావనలో ఒక తేడా, విశ్వాసం పోయింది. అక్కడ విశ్వాసములో చిన్న మైనస్ పడింది. ఎందుకని? మా గురువు గారికి సంస్కృతం రాదు. ఏం నమ్మకం? వాళ్ళ గురువు గారు ఎప్పుడు సంస్కృతంలో మాట్లాడలేదు. సాయిబాబా గారు సంస్కృతంలో మాట్లాడినట్టు ఎక్కడ ఆధారాలు లేవు. అందుకని మా గురువు గారికి సంస్కృతం రాదు. మరి నేనేం చేస్తాను? సంస్కృతంలో భగవద్గీత చదువుతాను. సంస్కృత భగవద్గీతకి ఆదిశంకర భగవత్పాదులు సంస్కృతంలో వ్రాసిన వ్యాఖ్యానాలు చదివాను, ఇతర వ్యాఖ్యానాలు చదివాను. అందుకని మా గురువు గారి కన్నా నాకు సంస్కృతం విషయంలో పాండిత్యం ఎక్కువ. నాకు ఇవి తెలుసు, ఈయనకి తెలియవు. ఇది లోపల ఉంది, ఇది కనిపెట్టారు బాబా గారు. అయితే ఒకసారి పిలిచి హఠాత్తుగా, ఏమో నాకు సంస్కృతం రాదనుకుంటున్నావా, నువ్వు నేను పోటీ పెట్టుకున్నావా, నువ్వు చెప్పు శ్లోకం, నేను అర్థం చెప్తాను, నేను శ్లోకం చెప్తాను, నువ్వు చెప్పు అర్థం అన్నారు అనుకోండి, చాలా అసహ్యకరంగా ఉంటుంది. అలా మాట్లాడకూడదు. ఒక తండ్రి కొడుకుతో ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడాలి, అంత అందంగా మాట్లాడాలి. అందుకే అసలు ఆ గురువు అలా కూర్చుని చెప్పడం అనేటటువంటిది చాలా గొప్ప విషయం. ఆ గురువు దగ్గర అలా నేర్చుకోకపోతే వెంటనే పోతుంది. నాకు చిన్నతనంలో నండూరు రామ్మోహన్ రావు పుస్తకం రాశాడు. అందులో గురువు దగ్గర అహంకారం అడ్డొస్తే ఎలా పాడైపోతాడో రాస్తూ చాలా అద్భుతమైన ఉదాహరణ ఒకటి రాశారు. ఆయన చాలా ఐశ్వర్యవంతుడైనటువంటి వ్యక్తి యొక్క కొడుక్కి అహంకారం సహజంగా వచ్చేసింది. పాపం అది తప్ప మిగిలినవన్నీ తీసేశాడు ఆయన. ఏదో వాడికి అన్ని ఇస్తుంటే ఏమవుతుంది, డబ్బున్నవాడు కొడుకుని అహంకారం బయలుదేరింది. కానీ చదువు రాదు. ఎందుకు రాదు? అహంకారం ఉన్నవాడికి చదువు ఎక్కడి నుంచి వస్తుంది? ఎంతమంది మాస్టర్లనో మార్చాడు, వాడికి రాదు. ఎందుకు రాదు అంటే పాపం లెక్కల మాస్టర్ ఒక ఆయన వచ్చాడు. వచ్చి, ఒరే నాయన తీసివేత నేర్పుతాను, ఇదిగో 13లోంచి ఇలా ఏదో 32లోంచి 23 తీసేయాలి. 2లోంచి 3 పోదు కదా, పోదు, ఒప్పుకున్నాను. 2లోంచి 3 పోదు కాబట్టి పక్క నుంచి ఒక తప్పు తెచ్చుకో అన్నాడు. అనగానే లేచిపోయాడు వాడు. బతకలేక బడి పంతులు నువ్వు అప్పు తెచ్చుకోవచ్చు. ఐశ్వర్యవంతుడి కొడుకు నేను అప్పు తెచ్చుకోవడం ఏంట్రా పక్క నుంచి, నే తానన్నాడు. అంటే మరి ఇంకెలా చెప్తారు? తాను పోయింది. ఇప్పుడు గురువుకి జీతం లేకపోవచ్చు, సరే అయితే అలా కాదయా, లెక్క నేర్చుకోవడానికి అప్పు తెచ్చుకోవాలి, అది తప్ప ఇంకేమైనా చెప్పు. అప్పు తేవడం అన్న మాట నేను ఒప్పుకోను. ఈ ఊళ్ళన్నీ మావి, పొలాలన్నీ మావి, నేను అప్పు తెచ్చుకోవడం ఏంటి? నీ సిద్ధాంతాలు నాకు పెడతావు, నే తానప్పు. అలా కాదయా, నీకు లెక్క రావాలంటే అప్పు తేవాలి, నేను ఒక్క నాటికి తేను, నీ బతుకు నాకు పెడతాయంటే అమ్మానే. అయితే ఇంకా విసిగెత్తింది, పోలేవయ్యా నువ్వు అప్పు తేవద్దు, నీకు లెక్కలు రావు, వెళ్ళిపోయాడు. వాడికి ఎప్పటికీ 32లోంచి 23 తీయడం రాదు. ఎందుకంటే గురువు అప్పు తెచ్చుకో అన్నప్పుడు ఇది గురువు గారు చెప్పారు అని అప్పు తెచ్చుకోవడానికి ఒప్పుకున్నారు అనుకోండి, నిజంగా అప్పు తెచ్చుకోవాలంటే. కానీ వాడికి లెక్కలు వచ్చి ఉండేవి. వాడు గురువు గారి మాట యందు విశ్వాసము కన్నా వాడికి అహంకారం అడ్డొచ్చింది. ఇప్పుడు ఏమయ్యాడు? భ్రష్టుడయ్యాడు. ఐశ్వర్యం ఉంటుందా? 23లోంచి 32లోంచి 23 తీయడం రాని వాడికి ఐశ్వర్యం ఎక్కడ ఉంటుంది? అందరూ మోసం చేశారు, పోయింది. మళ్ళీ ఆ గురువు గారు కనపడ్డప్పుడు కాళ్ళ మీద పడి, ఆ రోజు మీరు అప్పు తెచ్చుకోమన్నప్పుడు మాట వరుసకు అప్పు తెచ్చుకుని ఉంటే ఇవాళ అప్పుల కోసం పరిగెత్తేమని కాదు. ఆ రోజు మాట వరుసకు అప్పు తెచ్చుకోవడానికి అహంకారం అడ్డొచ్చింది. ఇప్పుడు నిజంగా అప్పుల కోసం తిరుగుతున్నాడు గురువు గారు, ఐశ్వర్యం పోయిందన్నాడు. ఇలా ఉంటుంది అహంకారం అన్నది. ఇది విరవడం అందరూ విరవలేరు. ఆ రోజున గురువు గారు విరిస్తే వాడు నిజంగా కోటీశ్వరుడుగానే ఉండిపోను. పాపం ఆ గురువు గారికి రాలేదు యథార్థానికి, అందుకే కదా మరి ఆయన లేచి వెళ్ళిపోయాడు. ఆయన విరవగలిగి ఉన్నాడు అనుకోండి, విరవగలిగితే వాడు కోటీశ్వరుడుగా ఉండును. ఇది సమర్థత. సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్కి జై అని మీరు చెప్తే, తను సత్యందు ఉంటూ తను జారిపోకుండా మిమ్మల్ని ఉద్ధరించడంలో సద్గురువు అవ్వాలి. మీరు పెద్ద పాడుపడిపోయి నూతిలో పడిపోయారు, మిమ్మల్ని లాగడానికి నేను దూకించాను అనుకోండి, ఏమవుతుంది? ఇద్దరు ఆ నూతిలో పడి ఉంటాం, మళ్ళీ 3వ వాడు రావాలి. అప్పుడు నేను సమర్థుండే ఉన్నా బుర్రా, నేను కూడా అజ్ఞానం, మీ ఎందుకు సాదాత్మ్యత ఉంది, మిమ్మల్ని లేవదీయడానికి నేను దూకించాను, అయిపోయిందంటే ఇద్దరు అందులో పడి ఉంటాం. నేను అరుపరుస్తుంటాను, మీరు అరుపరుస్తుంటాను. అయ్యా ఎవరైనా ఉన్నారా అండి, అయ్యా ఎవరైనా ఉన్నారంటే నాకంటే నేను పెట్టినప్పుడు నువ్వు ఎవరా అంటుంటాను, వాడు అరుస్తుంటారు. ఇప్పుడు ఏమిటి స్థాయి? ఇద్దరు నూతిలో పడిన వారే. సమర్థుడైతే ఏం చెయ్యాలి? వాడు నూతిలోంచి అరుస్తుంటే వీడు వెంటనే వెళ్లి తాడు పట్టుకొచ్చి ఓ చెట్టు కట్టి కొసవాడికి వదలాలి. వదిలి, ఇదే అబ్బాయి తాడు పట్టుకుని జాగ్రత్తగా పైకి రాని, తాను ఒడ్డు మించి నూతిలో దూకూడదు. దూక్కుండా తన ఒడ్డున కూర్చుని అలాగే అలాగే ఎక్కువ
చుట్టూ ఉండాలి, వాడు పైకి వచ్చేస్తాడు. అప్పుడు ఇద్దరు కలిసి ఇంటికి పోవాలి. అంతేకాని తను దూకేస్తే ప్రయోజనం ఏంటి? అలా దూకకూడదు. అలా దూకేస్తే వాడు సమర్థుడు కాడు, వాడు జారిపోయాడు కిందకి. నేను ఉదాహరణకి చెప్తున్నాను మీకు, కిందకి జారిపోవడం వల్ల. సమర్థుడు ఏం చేస్తాడు? తన స్థాయి పాడైపోకుండా, కిందివాడు పాడైపోకుండా వాడిని ఉద్ధరించాలి. ఉద్ధరిస్తే తాను సత్యందు ఉన్నాడు, జారిపోలేదు, నూతిలో పడలేదు, కానీ ఎత్తుతున్నాడు తాడు కట్టి. ఇది సమర్థత. ఇలా ఎత్తగలిగితే అవతల వాళ్ళని కూడా పైకెత్తుతున్నాడు కాబట్టి సమర్థ సద్గురు అంటారు. ఇది చూపించవలసి వచ్చింది ఒక సందర్భంలో. అసలు గీతా శ్లోకం చెప్పించడానికి కారణం అది. ఒకనాడు బాబా గారి కాళ్ళు పడుతున్నాడు నానా చందోర్కర్. పడుతూ పారాయణ పాపం ఏదో భగవద్గీత శ్లోకాలు చదువుకుంటున్నాడు. అందులో తప్పేం లేదు. భగవద్గీత శ్లోకాలు గురువు యొక్క పాదాలు పడుతూ చదువుకోవడం నేరం కాదు. కానీ నేరం అంతా ఎక్కడ వచ్చిందంటే మా గురువు గారికి సంస్కృతం తెలియదు అనుకోవడం. కాళ్ళు పడుతుంటే ఏదో గొణుగుతున్నట్లుగా వినిపించింది, ఎందుకని ప్రకటంగా చదవట్లేదు. బాబా గారు అన్నారు, ఏమిటి గొణుగుతున్నావు అన్నారు. అసలు వాచికంగా అది కరెక్ట్ అన్నమాట. ఎందుకని అంటే ఆయన ఏం ప్రకటంగా చదవట్లేదు, ప్రకటంగా చదవకుండా అనుకుంటున్నది గొణుగుడే కదా. నేను ఏమి గొణుగుతున్నావు అన్నారు. అంటే ఆయన అన్నాడు, నేను గొణగడం లేదు, భగవద్గీత శ్లోకాలు చదువుకుంటున్నాను అన్నాడు. ఏ శ్లోకం చదువుతున్నావు అన్నాడు. ఇది సంస్కృతంలో ఉన్న శ్లోకము అన్నాడు. అంటే ఏమిటి ఉద్దేశం? గురువు గారికి తెలియదు సంస్కృతం అని. ఆయన అన్నారు, ఆల్ రైట్, సంస్కృతంలో ఉన్న శ్లోకమే, పైకి చెప్పు అన్నారు. సరే చదువుతాను అని చదివాడు. ఏమిటి గొప్ప? ఇంకేమర్థం అవుతుంది, అయితే సంస్కృతం వచ్చా పాడా, ఏదో పాపం చదవమన్నారు. ఒకసారి చదివితే ఓహో ఇలా ఉంటాయి, ఇలా ఉంది, అబ్బో భలే చదువుతున్నాడరా నానా చందోర్కర్ అనుకుంటారని. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. ఇది భగవద్గీతలో 4వ అధ్యాయం జ్ఞానయోగం అని. అసలు ఆ అధ్యాయమే అద్భుతమైనటువంటి అధ్యాయం. ఆ అధ్యాయంలో శ్లోకం అని. ఆ శ్లోకాన్ని చదివాడు. చదివితే ఆయన అన్నారు, ఆ శ్లోకానికి అర్థమేమి అని అడిగాడు. అడిగితే ఈయన తాత్పర్యం చెప్పాడు. ఏమని చెప్పాడంటే, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశ్యంతు తే జ్ఞానం అని. ఈ జ్ఞానమును ఉపదేశమును పొందాలి. ఎలా? విద్ధి అన్న మాటని మీరు సంస్కృతంలో మధ్యలోకి తెచ్చేసుకోవాలి. తెచ్చుకుంటే తప్ప ప్రతిపదార్థం చెప్పినప్పుడు వాక్య నిర్మాణంలో తాత్పర్యం రాదు. శ్లోకంలో తద్విద్ధిని ముందుకు వస్తుంది, కానీ విద్ధి వెనక్కి పెట్టుకుని చదువుకోవాలి మధ్యలోకి. అందుకని అది తెలుసుకో. ఎలా తెలుసుకుంటావు? తద్విద్ధి ప్రణిపాతేన. ఆ జ్ఞానం ఉన్నది. జ్ఞానం అంటే ఏమిటి? ఏది తెలుసుకున్న తరువాత వేరొకటి తెలుసుకోవలసిన అవసరము లేదో అటువంటి పరబ్రహ్మమును తెలుసుకోవాలి. అది జ్ఞానం. జ్ఞానం అంటే పొజిసింగ్ ఏ డిగ్రీ ఇస్ నాట్ జ్ఞాన, కూడా విద్య. నీ కడుపుని పోషించుకోవడానికి నువ్వు చదువుకున్నావు. ఒక ఎంకామ్ పాస్ అయ్యాను, ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ జ్ఞాన. జ్ఞాపకం పెట్టుకోండి, అది జ్ఞానం అని అనరు వేదాంతంలో. జ్ఞానం అంటే ఏది తెలుసుకున్న తర్వాత ఇంకొకటి నువ్వు తెలుసుకోకర్లేదు అటువంటి పరబ్రహ్మములు తెలుసుకోవడం జ్ఞానం. విద్ అన్న ధాతువు నుంచి వేదం వచ్చింది, అందుకే విద్ అంటే తెలుసుకొనుట. అందుకని తద్విద్ధి ప్రణిపాతేన, నువ్వు ఆ జ్ఞానమును తెలుసుకో. ఎలా తెలుసుకుంటావు? 3 మార్గాలు ఉన్నాయి ఇది తెలుసుకోవడానికి. జ్ఞాని దగ్గరికి వెళ్ళు. జ్ఞాని దగ్గరికి వెళ్ళి ఏం చేస్తే చెప్తారు వారు? ప్రణిపాతేన, ప్రణిపాతము చెయ్యి, పరిప్రశ్నేన, సేవయా, ఈ 3 చెయ్యి అని ఉంది. అంటే నానా చందోర్కర్ అడిగితే ఆయన చెప్పాడు, జ్ఞానులను ఆశ్రయించి సాష్టాంగ నమస్కారము చేసి వారిని సేవించి వారిని పరిప్రశ్న చేసి ఆ తరువాత ఉపదేశ్యంతితే జ్ఞానం, అప్పుడు నువ్వు జ్ఞానినా తత్వదర్శన అని పూర్తి చేశాడు జగదాచార్యుడు శ్లోకాన్ని. తత్వదర్శనులైనటువంటి జ్ఞానుల వద్ద ఆ శ్లోకమును తెలుసుకో. నాకు నానా చందోర్కర్ చెప్పినట్టుగా చెప్పడం కన్నా శ్లోకానికి యథార్థభావం వచ్చేస్తోంది వచ్చిన గొడవ. అందుకని నువ్వు ఇలా చేసి పొందు అన్నది దీనికి తాత్పర్యము అన్నారు. అంటే సాయిబాబా గారు అడిగారు, నేను నిన్ను తాత్పర్యం అడగట్లేదు, ప్రతిపదార్థం చెప్పు అన్నారు. అంటే ఆయన అన్నాడు, ఏమిటి ప్రతిపదార్థం? విద్ధి తెలుసుకో, తత్ ఆ స్వరూపాన్ని. ప్రణిపాతేన, ప్రణిపాతేన అంటే సాష్టాంగ నమస్కారమును చేసి, పరిప్రశ్నేన, పరిప్రశ్న చేసి, సేవయా, సేవ చేసి అన్నారు. అందున ఎవరికిట? ఉపదేశంతు తే జ్ఞానం, జ్ఞానాన్ని నువ్వు ఉపదేశముగా పొందు. ఎవరి దగ్గర? జ్ఞానినా తత్వదర్శన, తత్వదర్శనము చేసిన వారి వద్ద. ఇప్పుడు ఇది విని బాబా గారు అడిగారు, అబ్బాయి నువ్వు ఈ తాత్పర్యం చెప్తున్నావు కదా, అర్థం చెప్తున్నావు కదా, నమస్కారములు చేసి అంటున్నావు కదా, ప్రణిపాతేన అన్నప్పుడు సాష్టాంగ నమస్కారం అనగా ఏమి అని అడిగారు.
అడిగితే ఆయన అన్నాడు, నమస్కారం అంటే నమస్కారమే, మేము మీకు చెయ్యట్లా రోజు, అదే నమస్కారం అన్నాడు. కానీ అది కాదు. వాలిన భక్తి మెచ్చద నవారిత తాండవకేలికి దయాశాలికి శూలికి శిఖరిజా ముఖపద్మ మయూఖమాలికి అంటారు పోతన గారు భాగవతాన్ని ప్రారంభించేటప్పుడు. వాలిన భక్తి అంటారు. శరీరంలో 8 అవయవములు భూమికి తగిలేటట్టుగా పడిపోవాలి. ఇది గురువు సన్నిధానంలో పడిపోతారు. ఎందుకు పడిపోతారంటే దీన్ని శరణాగతి అంటారు. అయ్యా, పుస్తకముల చేత జ్ఞానము రాదు. కేవలము ఎవరు దానిని అనుభవించాడో వాడి మాటల వలన మాత్రమే అజ్ఞానము తొలగిపోతుంది. నువ్వు అనుభవించావు జ్ఞానాన్ని, అందుకని నువ్వు జ్ఞానివి, నువ్వు వెలుగుతున్న దీపానివి. ఆ వెలుగుతున్న దీపమే వేరొక దీపమును వెలిగించగలదు. తానే వెలగని దీపము వేరొక దీపాన్ని ఎలా వెలిగిస్తుంది? వెలిగించలేదు. అందుకని నువ్వు నాకు ఏ జ్ఞానమును నువ్వు అనుభవించావో ఆ జ్ఞానమును నాకే అందించాలి. ఎందుకు అందించాలి? అవసరం ఏమిటి అంటే ఇది తప్ప వేరొక మార్గము లేదు. అందుకని ప్రణిపాతేనా, నేను భూమి మీద పడిపోతున్నాను. ప్రణిపాతము అంటే పడిపోవుట, బాగుగా పడిపోవుట. ఎలా? సాష్టాంగ నమస్కారము ద్వారా. మనం ఏం చేస్తాం అంటే ఈ చెవులు, కళ్ళు ఇలా అన్ని భూమికి తగిలేటట్టుగా నమస్కారం చేస్తారు. గురువు దగ్గరికి వెళ్ళి, అది కూడా గురువు దగ్గర నమస్కారం చేయడానికి ప్రత్యేకం. అందున సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయడానికి ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రం చెప్పి మరీ చేస్తారు. నకర్మణ ప్రజయాధనేన త్యాగే నైకే అమృతత్వ మానసో పరేణ నాకం నిహితం గుహాయాం విభ్రాజతే తస్య తయో విశంతి అని ఆ మంత్రం చెప్పి భూమి మీద ప్రణిపాతం చేస్తారు. దీన్ని సాష్టాంగ నమస్కారము అంటారు. ఈ జ్ఞానేంద్రియములకు రావలసినటువంటి ప్రచోదనము, జ్ఞానము నీ అనుగ్రహంగా రావాలి. నువ్వు తప్ప నాకు వేరొక దిక్కు లేదు. అందుకని ఓ గురువా, ఓ దైవమా, నువ్వు నా అజ్ఞానాన్ని కాల్చి నాకు జ్ఞానాన్ని కటాక్షించని చెప్పడానికి గురువు దగ్గర నిలబడి నమస్కారం నిషిద్ధం, వంగి నమస్కారం నిషిద్ధం. ఏది చెయ్యాలి? సాష్టాంగ నమస్కారమును మాత్రమే చెయ్యాలి, జ్ఞానమును నువ్వు అపేక్షించిన వాడవైతే. అందుకని మొట్టమొదట ఏం చేస్తావు? తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన. ఆయన్ని నీకు చెప్పడానికి నీకాయన బాకీ లేడు. జ్ఞాపకం పెట్టుకో. నీకెందుకు చెప్పాలి ఆయన? నీకు చెప్పాల్సిన అవసరం ఆయనకి ఏంటి? ఆయన ఏం చెప్పవలసినటువంటి అవసరం ఆయనకి లేదు. అందుకని ఆయన ఎప్పుడు చెప్తాడు? దానికేం టైం ఉండదు. ఇప్పుడంటే సోషల్ మాస్టర్ వస్తారు, 2 నుంచి 3 వరకు సోషల్ సబ్జెక్టు అని ఉంటుంది. కానీ పూర్వం గురువులు ఎప్పుడు మాట్లాడతారు, ఎప్పుడు వేదాంత బోధ చేస్తారంటే దానికి టైం ఉండదు. అందుకే గురువు ఉండే చోటికి శిష్యుడు వెళ్ళిపోయేవాడు. వెళ్ళిపోతే గురువు ఏం చేస్తాడు? పడుకుంటాడు. రోజున పడుకుంటే కాళ్ళు ఒత్తుతూ ఉంటాడు. గురుపత్ని శిష్యులకు అన్నం పెడుతుంది, అన్నం తినేస్తారు. తినేసిన తర్వాత గురువు గారు పడుకుంటారు. పిల్లలందరూ వచ్చి గురువు గారి కాళ్ళు ఒత్తుతుంటారు. ఒత్తుతుంటే గురువు గారు పడుకుంటారు. పడుకుని ఒక్కసారి అంకోలం నిజ బీజ సంతతిరయస్కాంతో ఫలం సూచిక సాధ్వీనైత విభుం లతాక్షితురుహం సింధుసరిద్వల్లభం అంటాడు. చూశావురా, భగవత్పాదులు ఎంత మాట అన్నారా శివానంద లహరిలో. భక్తి అంటే చూశావా ఎలా పెడుతుందో అంటాడు. నిద్రపోయేటంత వరకు ఆ అంకోలం నిజ బీజ సంతతిరయస్కాంతో ఫలం సూచిక సాధ్వీనైత విభుం లతాక్షితిరుహం సింధుసరిద్వల్లభం ప్రాప్నోతి యథా సదా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తిరుపేత్య తిష్టతి సదా స భక్తిరిత్యుచ్యతే అన్న శ్లోకం గురించి మాట్లాడేస్తుంటాడు. ఎందుకు మాట్లాడేశాడు? దానికి ఏం టైం ఉండదు. ఆయనకు వచ్చేసిందంటే ఆనందం. అప్పుడేం చెయ్యాలి? వర్షం పడినప్పుడే గబగబా భూమి దున్నుకుని విత్తనాలు పెట్టుకున్నట్టు గురువు పరవశించి మాట్లాడేస్తారు. ఎప్పుడు ఆ మాట్లాడేస్తున్నప్పుడు చెవులు ఒగ్గి వినాలి. అంతేగాని గురువుగారు నాకు ఇంటికి వెళ్ళిపోయే టైం అయిపోయిందని అన్నారనుకోండి, గురువుగారు అంతఃపురం నుంచి గుర్రాలు వచ్చేసాయండి, రథం వచ్చేసిందండి, ఏమనుకోకండి నాన్నగారు వెయిట్ చేస్తుంటారంటే పోతుందంటే అక్కడతో గురువుకి నష్టమే ఉంది. శుభం భూయాత్ వెళ్ళిరా అంటే. కానీ తను మాండవు. తను ఏం చేస్తారో తెలుసా అండి? పడుకుని అదే సంతోషం. సదామోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిను నటత్యాతాఠాస్వటతి ఝడితి స్వైరమబిత. ఉపన్యాసం చెప్తున్నానా? ఎవడన్నా ఉన్నాడా లేడా ఇవేహి చూసుకోడు.
ఆనందం అంతే. అలా చదివేసుకుంటూ ఉంటాడు, సంకల్పాలు వచ్చేస్తుంటాయి, ఓహో గుడి చేసుకుంటూ ఉంటాడు, ఇలా అంటాడు అలా అంటాడు, తనలో తాను పరవశించిపోతుంటాడు, నిద్రపోకుండా అలా అటు దొల్లుతాడు ఇటు దొల్లుతాడు, ఏదో మనసులో భావన చేసేస్తుంటాడు. వినడానికి ఆ సమయమునందు ఆ పక్కన లేడు. ఎవడు పోగొట్టుకున్నాడు? శిష్యుడు పోగొట్టేస్తున్నాడు అవకాశాన్ని. గురువు మనస్సునందు తాదాత్మ్యత వచ్చేసింది, కానీ పట్టడానికి లేడు. ఆవు పాలు చేపునకు వచ్చేసాయి, కుండ పెట్టి పితికేవాడు లేడు, ఏమైపోతాయి పాలు? పోయి. అలా మేఘం వచ్చి వర్షము కురిసేసింది, నువ్వు దున్నలేదు, విత్తు పెట్టలేదు, పోయిందంటే అనుకూలమైనటువంటి సమయం. అందుకని గురువు దగ్గరే శిష్యులు ఉండేవారు, ఆశ్రమంలో ఉండి గురువు దగ్గర నేర్చుకునేవారు. పరిప్రశ్నేన సేవయా, ఆయన ఎప్పుడు చెప్తాడు బాకీ ఉన్నట్టు, గురువుగారు మీరు ఇవ్వాలి అసలు ఏమీ చెప్పలేదండి, పడుకుని పోతున్నారేంటి అలాగా, ఏమైనా 4 మాటలు చెప్పి పడుకోండి అని అడగకూడదు గురువు గారిని. గురువు గారు ఏ మాట చెప్తే ఆ రోజున పలుకుతారో అలా పరిప్రశ్న చెయ్యాలి. గురువుగారు ఇవాళ ఉదయం లేచామండి, సమిధలు తీసుకొచ్చాం, అమ్మగారు మంచి భోజనం పెట్టారు, చక్కగా భోజనం చేశాం. ఇవాళ సాయంకాలం గురువుగారు కూర్చుని సత్సంగంలో మేము పిల్లలందరం మాట్లాడుకుంటుంటే సాయుజ్యమోక్షమే భక్తికి చిట్ట చివరి స్థితి అని మేమందరం మాట్లాడుకుంటుంటే ఈ కోటేశ్వర శర్మ అన్నాడండి, సాయుజ్యమోక్షమే చిట్ట చివరి స్థితి భక్తికి కాదు, సాలోక్యమోక్షమే చిట్ట చివరి స్థితి అని నేనన్నానండి. సాలోక్యమోక్షమా సాయుజ్యమోక్షమా అన్న దాని మీద ఇద్దరికి చర్చ జరిగింది, కానీ నిర్ణయించుకోవడానికి మేము సమర్థులం కాం కదా. మేము వినడానికి అర్హులం అనుకుంటే, చెప్పడానికి ఇప్పుడు మీకు ఏ అభ్యంతరం లేకపోతే, మీ శరీరము ఏమీ క్లేశమును పొందకపోతే, ఈ సమయము ఆనుకూల్యమే అని మీరు నిర్ణయిస్తే, గురువుగారు 2 మాటలు మమ్మల్ని కటాక్షిస్తారా, చెప్తారా, లేకపోతే ఎప్పుడు మేము కటాక్షింపబడతాం గురువుగారు అని నువ్వు అత్యంత వినయంతో మాట్లాడితే దాన్ని పరిప్రశ్న అంటారు. అంతేగాని బజార్లో కూరగాయలు కొనుక్కుంటే ఆయన వంకాయలో బీరకాయలో కొనుక్కుంటుంటే అమాంతం ఆయన అక్కడ పెట్టుకుని అక్కడి నుంచి ఏమండి ఎవరో పుత్రకామేష్టి చేస్తున్నప్పుడు దశరథుడు అలా చేయలేదన్నారు, మీరు మొన్న రామాయణం చెప్తున్నప్పుడు అలా అన్నారు, ఏది కరెక్ట్ మేస్తారా? వాడేం నీకు బాకీ ఉన్నాడా? ఎందుకు చెప్పాలి నీకు? అదే బీరకాయలు ఆయన కొనుక్కుంటుంటే అప్పుడు నువ్వు ఆయన అడగడం, ఇది అసందర్భం. గురువు అలా అడిగితే చెప్పవలసిన అవసరం గురువుకి లేదు. ప్రపంచంలో ఎవరికైనా ఉందేమో, ఒక్క గురువు మాత్రం తను అనుగ్రహిస్తే చెప్తాడంతే. మేఘము గురువు ఒక్కటి, జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ధర్మంగా ఉంటే కురియాలనుకుంటే మేఘం కురుస్తుంది, మీరు ధర్మం తప్పారనుకోండి మేఘం కురవదు, రాదసలు కూర్చుంటుంది. మీరు ఎలాగలరా? సముద్రంలో నీళ్లు ఉప్పటి నీళ్లు మీరు దాగి తీయగా చేసుకుని ఆకాశంలో వచ్చి వర్షించగలరా?